అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుడి ఇంట సత్సంగంలో భాగంగా ఈరోజు కొండూరు సుబ్బలక్ష్మమ్మ గారి ఇంట్లో మనం అందరం కలిసాము. ఇది పొదలకూరు సెంటర్ నెల్లూరులో ఈ వీళ్ళ ఇంటి అడ్రస్సు. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా దేపూర్ నుంచి డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు మనకి గౌరవ అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఇప్పుడు వారు మాట్లాడతారు. ఆత్మీయులారా, ఈరోజు ఎంతో శుభదినం, శనివారం కావటం, స్వామి భక్తుడికి ఇంట్లో సత్సంగం అనే కార్యక్రమం అనేక మంది స్వామి భక్తుల సాన్నిధ్యంలో ప్రముఖమైన ఇద్దరు మనందరం ప్రేమించదగిన, గౌరవించదగిన ఆత్మీయుల సాన్నిధ్యంలో భక్తురాలి ఇంట్లో జరుగుతున్న పావనమైన సత్సంగం ఇది. నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా సంతోషాన్ని మీ అందరితో పంచుకోవటానికి ఆనందిస్తున్నాను. ఎందుకనంటే పురోగమనశీలమైన జీవన విధానాన్ని గురించి ఆలోచిస్తే ఈ సత్సంగం ఇలా జరుపుకోవడం అనేది కొన్ని ప్రత్యేక విశేషాలు కలిగి ఉంది. భారతదేశంలో ఆధ్యాత్మికత, ఆ పరిమళాలు ప్రపంచాన్ని అంతటినీ ప్రభావితం చేయగలవని చెప్పుకుంటే దానికి కుటుంబం మూలము, కుటుంబానికి స్త్రీ మూలం. అటువంటి స్త్రీమూర్తులలో కొందరు ప్రత్యేకంగా చెప్పుకోదగిన వాళ్ళు ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వెనుకటి పురాణ కాలంలో అంతకుముందు చాలామంది పతివ్రతామ తల్లుల గురించి భారతదేశంలో చెప్పుకోవటం రివాజు, అలవాటు. ఒక స్త్రీ ఎలా ఉండాలి అంటే, అమ్మా నీవు అదిగో పావనమూర్తులైనటువంటి సీత వలే, అదిగో సావిత్రి వలే, ఆ దమయంతి వలే, నా ప్రాచీనమైన ఋషి సంప్రదాయపు పతివ్రతామ తల్లుల వలె ఉండమ్మా అని ఆశీర్వదించే దేశం, జాతి, ధర్మం మంది. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళంతా పాతకాలం వాళ్ళు, ఈ కాలంలో పతివ్రతలు ఉండరు, పవిత్రమూర్తులు ఉండరు, ఈ ఆధునిక కాలంలో అవన్నీ ఎక్కడ సాధ్యమో అని భావిస్తారు. కానీ మనమేమనుకుంటామంటే వెనుకటి తరాలలో వాళ్ళు ఉండడం ఎంత నిజమో ఈ తరంలో కూడా అటువంటి పావనము, పవిత్రము, దివ్యము, భవ్యమైనటువంటి స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు. అటువంటి ఎంతో హృదయపూర్వకంగా మనమందరం మెచ్చి నచ్చి నమస్కరించే తల్లి ఈమె. ఈనాడు మనకు విశిష్టమైన అతిథి, ఆమె ఇంట్లోనే మనం ఈ సత్సంగం నిర్వహించుకుంటున్నాం. ఇట్లాంటి వారు యువతి యువకుల్లో కూడా ఈరోజు ఎంతోమంది ఉన్నారు. పవిత్రమైన జీవనం గడిపే పావనమూర్తులకు కొలవలేని దేశం మనది. ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక మంది పావన పవిత్రమైనటువంటి యువతి యువకులు ఉన్న కాలం ఇది. అటువంటి కాలంలో వాళ్ళ కుటుంబంలో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి స్వామి భక్తురాలి ఇంట్లో సత్సంగం ఇది. ఈరోజు మరో గుండె పొంగే మరో మంచి సంఘటన ఏంటంటే, సార్ డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు రావటం. స్వామి గురించి, ఏమయ్యా మీ వెంకయ్య స్వామికి భక్తులలో అతి ఉన్నత స్థాయి ప్రమాణం కలిగినటువంటి జీవనం గడిపిన వాళ్ళు ఉన్నారా? మేధోనిధులు ఉన్నారా? ప్రపంచాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారా? ఆయన ఆశీస్సుతో భవ్యమో దివ్యమైన జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నించుకుంటే ఖచ్చితంగా ఉన్నారు. అటువంటి వారిలో ఒకరు డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు అని మనం సవినయంగా చెప్పుకోవచ్చు. నిజంగా స్వామి అనుగ్రహము, ఆయన ఆత్మీయతను మనకి పంచింది. ఒకరోజు ఉదయం వేళ వెంకటేశ్వర పరిశోధనా సంస్థకు డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారు అనే ఆయన, ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన ఆయన్ను వెంకటేశ్వర స్వామి అనుగ్రహించారు. ఆయన ఊరు దేపూరు, ఆయన తూర్పు ఖమ్మంపాడులో చదువుకున్నాడు అనే ఈ 4 లైన్ల ఇన్ఫర్మేషన్ ఒకరోజు తెలిసింది. తెలియగానే ఆయన ఎవరో, ఎక్కడుంటాడో, ఏమిటో తెలియదు, వాళ్ళ అడ్రస్ ఎలా తెలుస్తుంది అని గాఢంగా ఆయన తలుచుకొని అనుకున్నాం. జస్ట్ ఒక 2 గంటలు కాకతలికే ఆయనకు సంబంధించిన ఫోన్ నంబర్ దొరికింది. ఆయన హైదరాబాదులో ఉన్నారని తెలిసింది. మన ఆనందరావు ద్వారా తెలిసినట్టు నాకు గుర్తు. వెంటనే ఏమైందంటే వారి కాంటాక్ట్ చేయగానే వారే లైన్లోకి వచ్చారు. స్వామి అపార కరుణ ఎలా ఉంటుందంటే, ఆయన నిర్ణయించుకున్నది పని ఏదైనా సరే ఎప్పుడైనా వెంటనే చేయించుకోగలడు.
ఒక రోజున ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మన నెల్లూరు జిల్లాలో ఆయన వాళ్ళ ఊరికి గర్వకారణమైన వారు, వాళ్ళ ప్రాంతానికి గర్వకారణమైన వారు, అట్లాగే మన జిల్లాకు గర్వకారణమైన వారు, మన రాష్ట్రానికి మన దేశానికి గర్వకారణమైనటువంటి రీతిలో జీవించిన వ్యక్తి వీరు. ఆయన చూడటానికి వినయంగా ఉండవచ్చు, అణిగి మణిగి ఒదిగి ఉండవచ్చు, ఎదిగే కొద్దీ ఒదిగే స్వభావం కలిగిన వారు. ఆయన విశిష్ట సత్సంగం ప్రారంభించినప్పుడు మొట్టమొదటి అతిథి వీరే. వీరి గురించి మనం విశిష్ట సత్సంగం పుస్తకం వేయటం, ఇంటర్నెట్లో పెట్టడం ప్రారంభించినప్పుడు అనేక వేల మంది అది విని ఎంతో ఎంతో ప్రభావితమయ్యామని చెప్పారు. ఆ విధంగా ఈనాడు వెంకటరమణయ్య గారు ఎంతమందికో సుపరిచితులు. ఒకటి రెండు వారాలు అనారోగ్యం వల్ల మన వెంకట సుబ్బారెడ్డి గారు రాలేకపోయారు మన సత్సంగానికి. వెంటనే ఎక్కడెక్కడి వాళ్ళు ఫోన్ చేసి ఏమండి వారు రాలేదే అని అడిగారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళం మనం ఎంతోమందికి సుపరిచయం అన్నమాట. మనం కేవలం ఇక్కడ చేసుకునే ఈ కార్యక్రమం ఎంతమంది మనోదృష్టిలోనో పడుతున్న పవిత్ర సమయం ఇది, సందర్భం ఇది. అంతేకాకుండా అమ్మ ఏమాత్రం భేషజం లేకుండా స్వామితో తమకు ఉండేటువంటి పావన అనుభవాన్ని చెప్తారు. ఆమె ఎన్నో సంఘటనలు చెప్పి ఉన్నారు, ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. సోదరులారా, ఒక విజ్ఞప్తి. మీరు అనవచ్చు, వీళ్ళు ఇంతకుముందు వచ్చి వాళ్ళ భావాలని మనతో పంచుకున్నారు కదా అని. కాదు, స్వామి గురించి తెలియటంలో ఒక టెక్నిక్ ఉంది. ఒక స్వామి పరిచయస్తులు ఎవరైనా ఒకసారి వెంకయ్య స్వామి వారి దగ్గరికి కానీ ఏదైనా మరో సత్పురుషుడి దగ్గర కానీ వెళ్ళి, ఇది వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ కనుక వెంకయ్య స్వామి పరంగా చెప్పుకుంటున్నాం, ఒక గంట ఒక రోజు కొన్నిసార్లు వాళ్ళని ఆయన చూశారనుకోండి, వాళ్ళని వెంటనే ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పమంటే కొన్నే చెప్పగలుగుతారు. అదే వాళ్ళుండే వాతావరణంలోకి వెళ్ళి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎంత నైతికమైనటువంటి శక్తివంతంగా ఉన్నారు, వాళ్లకు ఆ భగవంతుడి అండ, సత్పురుషుల అండ ఎంత ఉంది, అవన్నీ మానవ జాతికి అందేలాగా చేసే కృషి మనం ఇప్పుడు భక్తుడి ఇంట్లో సత్సంగంలో జరుగుతోంది. ఈ విధంగా అమ్మ చెప్పను మర్చిపోయిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం, వాటిని మళ్ళీ చెప్పించుకుంటాం. మంచి ఇంకా ఇంకా వినాల, విస్తారంగా వినాల. మనం ఇష్టపడే మహాత్ముల గురించి ఎంత విస్తారంగా వింటే అంత మేలవుతుంది. అందుకే రామాయణాన్ని 24,000 శ్లోకాలతో, భారతాన్ని 1,00,000 శ్లోకాలతో, భాగవతాన్ని అతి విస్తారంగా, భగవద్గీతను 700 శ్లోకాలలో రాయడానికి కారణం ఏంటంటే, ఆయా విషయాలను విపులంగా విస్తారంగా చెప్పుకోవటం ద్వారా మనకు అందేటువంటి అతి ఉత్తమమైనటువంటి జ్ఞానము, విషయము అది నచ్చుతుంది భక్తులకు. అందుకని ఈ కార్యక్రమంలో 2 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, పరమ పావనమైన టీచర్ వృత్తిలో ఉన్నారు ఆమె. అంతేకాదు, ఎప్పుడైనా ఈమె కథను ఒక మంచి నవలగా ఎవరైనా రాస్తే అది ఈనాడుండే ప్రతి ఆడపిల్లకు కనువిప్పు, మేల్కొలుపు. అంటే నేను ఆమెను పొగుడుతున్నానని దయచేసి భావించవద్దు. నేను ఎంత పొగిడినా ఆమె గురించి చెప్పేది తక్కువగానే భావించండి. మనిషిని ముఖస్తుతి చేయటం మన ఉద్దేశం కాదు. భుజం తట్టి, ఓ తల్లి మేమున్నాం, మీరు బాగా జీవించవచ్చు, మీరు జీవించండి, మనందరం ఒకటే, ఎక్కడన్నా ఉండని అని చెప్పడం నా ఉద్దేశం. అందుకని నేను మీ అందరి ముందే ఒకరోజు ఈ తల్లిని మన ఇంటికి ఆడబడుచుగా రమ్మని, వచ్చి మా దగ్గర పసుపు కుంకుమలు తీసుకోమని సాదరంగా మీ అందరి తరపున నేను ఆహ్వానిస్తున్నాను. అందుకని ఎప్పుడైనా అమ్మగారి ఇల్లులాగా ఒకటి ఉంది అని భావించి, అమ్మ మీరు ఎప్పుడైనా రావచ్చు, మీకు మేమంతా ఉన్నాం, మనమంతా ఒకటే అని చెప్పడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నాను. సాధారణంగా పునిస్త్రీ అంటే అర్థం ఎవరు అంటే, మామూలుగా మన లోకంలో ఉండే విధానం వేరు, ధర్మంలో ఉండే పద్ధతి వేరు. అటువంటి ధర్మనిష్టమైనటువంటి స్త్రీమూర్తి ఈమె. వెంకయ్యస్వామి పరమ భక్తురాలై, వెంకయ్యస్వామి గురించి ఆమె ఎన్నిసార్లైనా పారవస్యంతో చెబుతారు. అదేవిధంగా మహా వినయశీలంగా సార్ చెప్పి ఉన్నారు, నాలో ఏ విశేషము లేదు, వెంకయ్యస్వామి వారి దయ వల్లనే నాకు ఇదిగో ఈ అక్షరాలు అబ్బాయి అని ఆయన చెప్పింది. రాబోయే ఎడిషన్లో మరింత విస్తారంగా రాయబోతున్నాం. మనం సుమారుగా సార్ గారితో మనం 4-5 సార్లు మాట్లాడి ఉన్నాం, ఒక 10 సార్లు పైన కలిసి ఉన్నాం. ఈ కలిసిన ఈ సందర్భాలన్నింటిలో దొరికిన విశేషాల అంశాలన్నింటినీ క్రోడీకరించి
ఆయన గారికి రష్యన్ భాషలో గోల్డ్ మెడల్ ఉంది. అంతేకాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ పోయిన ప్రధానమంత్రి గారు, మాజీ ప్రధానమంత్రి గారు, వారికంటే ఒక క్యాడర్ ముందు ఆఫ్రికాలో పనిచేశారు. ఆయన్ని స్వామి ఎట్లా కాపాడుకున్నారో అనేకసార్లు చెప్పారు. కానీ ఇంకా ఇంకా ఆయన మనసు మారుమూలలో అణిగిన ఎన్నో విషయాలు మనతో పంచుకోగలరు. అంతేకాదు మనిషి ఉద్యోగంలోంచి రిటైర్ అవుతారు కానీ జీవితంలోంచి కారు. ఆ విధంగా ఎప్పటికీ జీవితంలోంచి రిటైర్మెంట్ ఉండదు అని చాటి చెప్తూ ఆయన సాటి మనుషులకు వైద్య సేవ చేస్తున్నటువంటి వీరిని మనందరం కరతాళ ధ్వనులతో సాదరంగా గౌరవించి నమస్కరిస్తాం. ఇప్పుడు ఈ సత్సంగాన్ని ముందు సార్ గారితోనే ప్రారంభిస్తాం. ఈయన గారు రావటానికి కారణం ఏంటంటే, సుబ్బలక్ష్మ గారి ఇంట్లో మనం ఈ విధంగా చేసుకుంటున్నాం, మీరు రండి మా కార్యక్రమానికి అని చెప్పగానే ఆయన గారు ఎంతో ఆత్మీయంగా వచ్చారు. ఆ విధంగా ఆమెకు ఒక పెద్ద అన్నదమ్ముడు, తండ్రి సమానుడు అయినటువంటి మరో అండ, మరో స్వామి భక్తుడు ఇక్కడికి రావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సార్ ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్ల వెంకటరమణయ్య. అయితే స్వామితో నాకు పరిచయం ఇంతకుముందు చాలాసార్లు మన భాస్కర్ రెడ్డి గారికి చెప్పాను. మొన్న భాస్కర్ రెడ్డి గారు ఆ ఫంక్షన్ బుక్ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంచుమించు 10-11 మంది నాకు తెలియదు వాళ్ళు ఆ ఫంక్షన్లో చూసి అప్పటి నుంచి పరిచయం. వాళ్ళల్లో ఒకరు ఈ మాత గారు. అప్పుడు ఈమె నేరుగా మా ఊరికే వచ్చేసేసారు. మా ఊరికి వచ్చేసి ఇట్లా సార్ ఇక్కడ కూడా పరిచయం అయింది. నేను గర్వంగా కాదు కానీ ఒక విషయం చెప్పగలను. నేను వృత్తిరీత్యా నేను డాక్టర్ని కాదు, కానీ నేను సైంటిస్ట్ని, ఇంటర్నేషనల్ సైంటిస్ట్ని. ప్రొఫెసర్గా ఎన్నో సంవత్సరాలు 62 దేశాల్లో ప్రొఫెసర్గా యూనివర్సిటీలో పనిచేశాను. అయితే నాకు ఒకటి ఉంది, నేను వార్డన్గా కూడా ఉండేవాడిని. అబ్బాయిలకి అమ్మాయిలకి హాస్టల్లో వార్డన్గా కూడా ఉండేవాడిని. ఈ మన భాస్కర్ రెడ్డి గారి చలవతో నాకు ఎంతో 10 మందికి తెలిసింది. 10 మందికి నేను నా పేరు పోయిందంటే ఈయన మహానుభావుడు సార్. నాకంటే చిన్న వయసు అయినా కానీ నేను ఈయనకి మొన్న కూడా చెప్పాను, నేనంతా ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నానంటే నాకంటే చిన్న వయసు అయినా కానీ ఆయన జ్ఞానంలో చాలా పెద్దోడు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, రమణయ్య, సంస్కృతంలో ఒక్క సెంటెన్స్ అన్నా ఎవరన్నా మాట్లాడారంటే వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టాలా అని. ఈయన సంస్కృతంలో లెక్చరర్ అంటే నేను ఎంతో అభిమానించాను. నేను ఇంచుమించు 5-6 భాషల్లో పుస్తకాలు రాశాను. రష్యా భాష అయితేనేమి, పోర్చుగీస్ భాష అయితేనేమి, ఎన్నో భాషల్లో పాఠాలు చెప్పాను. ఏది కాలేజీ లెవెల్లో చెప్పాను. ఇవన్నీ చేసింది కూడా పొట్టకూటి కోసమే. నాకు ఉద్యోగం వాళ్ళు ఈ భాషగా వచ్చుంటే నీకు ఉద్యోగం ఇస్తే అంటే నేర్చుకున్నా. నాకు వెంకయ్య స్వామి ఇచ్చాడు. అటనే వెంకయ్య స్వామి పుణ్యం వల్ల డబ్బు విపరీతంగా సంపాదించాను. నాకు తెలియకుండానే వచ్చి పడింది. అదొక ఎల్లవ మాదిరిగా వచ్చింది. నాకు తెలియదు అసలు ఇంత డబ్బు నేను సంపాదిస్తానని కూడా నాకు తెలియదు. నా 7వ తరగతి ఆత్మకూరులో హై స్కూల్లో చదివినప్పుడు నాకు చెప్పులు లేవు. చెప్పులు కొందామంటే డబ్బులు లేవు. కాళ్ళతోనే నడిచాను. అట్లాంటివన్నీ నాకు గవర్నమెంట్ ఆఫ్ మొజాంబిక్ సదరన్ ఆఫ్రికా ఒక హెలికాప్టర్ ఇచ్చారు నాకు విజిట్కి పోయేదని. అంటే అయ్యా నువ్వు ఊర్లు తిరిగేసేసి, ఎందుకంటే చిన్న కారు అయితే పోలేవు అని చెప్పి హెలికాప్టర్ ఇచ్చారు. దాంతోనే పోయాను. అలా ఏందమ్మా బురదలో నుంచి హిమాలయాలకు ఎత్తినట్టు నాకై ఒక్కో తడవ నేను ఆయన ఇచ్చినట్టు నాకు తెలియలా. నా దురదృష్టం ఏంటంటే ఆ మహానుభావుడు నాకు ఇచ్చినట్టు నాకు తెలియదు. మా ఆవిడ ఏం చేసిందంటే ఒకసారి ఇక్కడికి ఇండియాకి వచ్చి పిల్లలను చూసిపోదామని వచ్చేతలికి గొలగమూళ్ళనంట ఎవరో ఒక స్వామి వచ్చిండంట. ఆయన అందరికీ బాగా చెప్తున్నాడంటే నాకు ఒక అలవాటు ఉంది, సాయంత్రం వచ్చేతలికి ఆ రోజు నా మనసులో ఉండేవన్నీ నా భార్యకి చెప్తా. మంచి చెడ్డ ఏదో ఒకటి. నాకు ఆమె కంటే గతి లేదు కదా, ఎవరు తెలుగులో వినేవాళ్ళు లేరు, అన్నీ ఆమెకు చెప్పాలా. వెంకయ్య స్వామిని గురించి అన్నీ చెప్పేవాడిని. చెప్తుంటే ఒర్రే ఈయన మా గొలగముళ్ళ ఎందుకున్నాడు, వెంకయ్య స్వామి మా ఆయనకి బాగా స్నేహితుడా పొడ, ఆయన ఎక్కడ నేనెక్కడమ్మా. అయితే ఆయన ఆ స్వామి
అమ్మ ఇప్పుడు ఉండే తంబుర పెట్టుకునే సాంగ్ అది. ఈ విషయం నేను అల్లు భాస్కర్ రెడ్డి గారికి పాదాలు పట్టుకొని చెప్పి ఒక ఐడియా ఉంది నాకు. ఆయన గురించి మనం ఎన్నో సైన్స్ రీసెర్చ్ చేయాలని ఉంది. అదిగో ఆ పటంలో ఉన్నారే ఆయనమ్మ, నాకు తెలిసిన ఆయన తలగుడ్డ. అద్భుతం అద్భుతం. ఒక్క నిమిషం అడ్డం వస్తా. ఆ పటానికి ఒక కథ ఉంది, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ కూడా చెప్పుకుంటాం. ఏమిటంటే వీళ్ళ అమ్మగారు, ఆమె మామూలుగా చూస్తే ఆమె చాలా చాలా పేదరికపు జీవితం గడిపినవారు. వీళ్ళ తల్లిగారు రాజుపాలెం ఆ ఊరు. వెంకయ్య స్వామి గారిని ఫోటో తీయించాలని కోరిక కలిగింది. అది ఎందుకు కలిగిందో తెలియదు. ఇప్పుడు ఒక సామాన్యమైన పేదరాలి మాట ఎవడింటారు? ఆ పక్కనుండే వాళ్ళందరూ వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టారు. ఆమె ఏం చేసిందంటే, ఊపిరాడకపోతే ఏం చేస్తారు? స్వామి మీద భీష్మించుకుంటారు. అందరి గుండెల్లో ఉన్నట్టు వెంకయ్య స్వామికి ఈమె గుండెలో ఉన్నానని ఆయనకి తెలుసు. అందుకని ఈమె అన్నం తినడం మానేసింది. మానేటప్పటికి వెంకయ్య స్వామి ఒకరోజు ఓర్చుకున్నారేమో, రెండో రోజు సరికి చివరికి ఒకరోజు పిలిచి, ఆ పెద్దయ్య రాజునో ఎవరినో పిలిచి, అయ్యా ఎదుగు ఆమెను అన్నం తినమనండి అయ్యా అన్నాడు. అంటే ఆయన ఒప్పుకున్నాడు ఫోటోకి. వీళ్ళకు ఒళ్ళు మండి, ఏమనుకున్నావు, ఇప్పుడు ఆయన తీసుకుపోయి ఫోటో తీయించాలంటే ఎంత ఖర్చు అవుద్ది, ఏమవుద్ది అని మొత్తం మీద అని తర్వాత స్వామి నెల్లూరుకు వచ్చి మై స్టూడియోకి వెళ్ళి, అదిగో ఆ వేషం, ఆయన వేసుకునే వేషం ఏదైతే వెంకటరమణయ్య గారు ఆ రోజు ప్రత్యక్షంగా చూశారో ఆ వేషం ధరించి ఫోటో తీయించుకున్నాడు. ఆ ఫోటో ఆ తల్లికి కూడా ఇచ్చారు. దాని కాపీ మనందరికీ అందింది. ఈరోజు వెంకటరమణయ్య గారు కూడా అందడానికి సిద్ధంగా ఉంది. ఆనాటి రూపం ఈనాడు ఆ రూపంలో స్వామి వారికి లభిస్తున్నారు. చాలా సంతోషమైన సమయం ఇది.